అందరికున్న డౌట్ ఏంటంటే ఇండియన్ యంగ్ ప్రొఫెషనల్ వీసా ఎలా అప్లై చేయాలి. సో ఏం లేదు, డైరెక్ట్గా వీడియో తీశాను ఎలా అప్లై చేయాలి ఏంటని చెప్పి ఒక పర్సన్ అప్లై చేసి, సో స్ట్రైట్గా వీడియోలోకి వెళ్ళి ఎలా అప్లై చేయాలి ఏంటో చూసుకోండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కొట్టండి. అండ్ ఇన్స్టాలో ఫాలో అవ్వకపోతే ఫాలో అవ్వండి. ఓకేనా? వీడియోలో చూసి ఎలా అప్లై చేయాలో అప్లై చేసేసేయండి. సో ఇలా లింక్ ఓపెన్ చేసేయండి. సో మీరు డిస్క్రిప్షన్ అయినా ఇస్తాను, లేకపోతే మీ దగ్గర లింక్ ఉన్నా పర్లేదు. సో లింక్ ఓపెన్ చేసిన తర్వాత సో మనకి ఇక్కడ ఎంటర్ బ్యాలెట్ అని ఉంటుంది. సో ఆ బ్యాలెట్లో ఎంటర్ అవ్వండి. సో జస్ట్ ఎంటర్ ఇట్స్ వెయిటింగ్ టైం చూపిస్తుంది. ఆల్మోస్ట్ లైక్ స్పీడ్గా ఉంటుంది, 1/2 అవర్ 1 అవర్ అట్లా చూపిస్తూ ఉంటుంది. సో నేనైతే అది స్కిప్ చేస్తాను, స్కిప్ చేసి పెట్టాను. సో సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి వీడియోలు ఎన్నో వస్తూ ఉంటాయి. అండ్ ఎంటర్ అయిపోయిన తర్వాత మనం అక్కడ సో చూసుకోండి, క్రియేట్ అకౌంట్ అనేది కొట్టాలి. నెక్స్ట్ స్టెప్లో ఆటోమేటిక్గా రీడైరెక్ట్ అయ్యిద్ది. సో ఫస్ట్ మనం అకౌంట్ ఉండదు కాబట్టి అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. సో మన ఈమెయిల్తో క్రియేట్ చేసుకోవాలి. ఫస్ట్ నేమ్ అండ్ సర్నేమ్ ఇచ్చేయండి. సో మీ ఫస్ట్ నేమ్ అండ్ సర్నేమ్ ఇచ్చేసేయండి. తెలుసు కదా? సో ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోలు ఎన్నో చేస్తూ ఉంటాను, ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇంకా 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 వస్తూ ఉంటాయి మన దాంట్లో ముందు. సో ఇక్కడైతే ఫస్ట్ నేమ్ ఇచ్చేద్దాం. సో నేను ఒక ఫ్రెండ్ది అయితే చేస్తున్నాను ఎగ్జాంపుల్గా. సో ఫస్ట్ నేమ్ ఇచ్చాను. సో నెక్స్ట్ వచ్చేసరికి సర్నేమ్ ఇవ్వండి. ఇక్కడ ఉన్నాం. సో సర్నేమ్ ఇచ్చేసాము. సో మ్యాక్సిమం స్టార్టింగ్ లెటర్ క్యాపిటల్ ఉండేలా చూసుకోండి. సో దాని కంటిన్యూ. సో నేషనాలిటీ ఆబ్వియస్లీ ఇండియా. సో దిస్ ఈజ్ ఫర్ ఇండియన్స్ కాబట్టి సో మనం ఇండియా కంటిన్యూ. సో దాని పాస్పోర్ట్ డీటెయిల్స్, పాస్పోర్ట్ నెంబర్ ఎంటర్ చేయండి అక్కడ. సో పాస్పోర్ట్ నెంబర్ ఎంటర్ చేసేసుకోండి. పాస్పోర్ట్ నెంబర్ అయిపోయిన తర్వాత కంట్రీ ఇష్యూ. సో ఇండియా. సో ఇష్యూ చేసింది అయితే కాబట్టి సో మన పాస్పోర్ట్ టాప్లో రిపబ్లిక్ ఆఫ్ ఇండియా ఉంటుంది, ఇండియా అని టైప్ చేయండి చాలు. సో దాని అయిపోయిన తర్వాత డూ యూ పాస్పోర్ట్ ఎక్స్పైరీ డేట్ ఆబ్వియస్లీ ఉంటుంది ప్రతి ఒక్కరికి. సో ఆ ఎక్స్పైరీ డేట్ ఎంటర్ చేయండి అక్కడ. సో సంథింగ్ ఉంటుంది, ఒక 10 years ఉంటుంది. సో ఆ ఎక్స్పైరీ డేట్ ఎంటర్ చేయండి. సో దాన్ గో ఫర్ కంటిన్యూ. సో మీ డేట్ ఆఫ్ బర్త్. సో 1st 2nd 2003. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి. సో డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసిన తర్వాత కంటిన్యూ. సో వాట్ ఈమెయిల్ అడ్రస్ వెన్ యూ సైన్ ఇన్, లైక్ మన ఈమెయిల్ అడ్రస్ ఇవ్వాలి అక్కడ మనం ఏదైతే సైన్ ఇన్ అవుతామో నెక్స్ట్. సో ఆబ్వియస్లీ ఇందాక క్రియేట్ చేసినప్పుడు ఏదైతే ఇస్తామో అదే ఇస్తాం, సేమ్ ఈమెయిల్ అకౌంట్. సో ఈమెయిల్ అడ్రస్ ఇచ్చి సో కంటిన్యూ కూడా. .com కంటిన్యూ. చెక్ యూర్ ఈమెయిల్. మనకి ఇది కొట్టినప్పుడు సెక్యూరిటీ కోడ్ వస్తుంది, ఆ సెక్యూరిటీ కోడ్ ఎంటర్ చేయండి. సో దెన్ ఫర్ కంటిన్యూ. డూ యూ వాంట్ సమ్ వన్ ఎల్స్ టు నో, ఎవరికి యాక్సెస్ ఏం లేదు. సో క్రియేట్ అకౌంట్. సో సైన్ ఇన్. ఆల్రెడీ అకౌంట్ క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు సైన్ ఇన్. పాస్పోర్ట్ ఇందాక ఇచ్చాం కాబట్టి పాస్పోర్ట్తో సైన్ ఇన్ అవుతాం, కొడతాం. మన పాస్పోర్ట్ నెంబర్ ఇస్తాం ఇక్కడ. H769. సో 74. సో దాని ఫర్ గో ఫర్ కంటిన్యూ. సో డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి అగైన్. 1st 2nd month 2003. సో దాన్ గో ఫర్ కంటిన్యూ. దాని మళ్ళీ అగైన్ సెక్యూరిటీ కోడ్ వస్తుంది ఈమెయిల్కి. సో ఆ సెక్యూరిటీ కోడ్ ఎంటర్ చేయండి. 1 time పాస్వర్డ్, OTP. కంటిన్యూ. గో ఫర్ కంటిన్యూ ఫామ్. సో స్టార్ట్ ఇప్పుడు అప్లికేషన్ స్టార్ట్ అయింది. సో స్టార్ట్ అప్లికేషన్కి వెళ్ళిన తర్వాత సో అక్కడ డేట్ స్టార్టెడ్ డౌన్లోడ్ అప్లికేషన్ అది అవసరం లేదు. సో మన కింద నుంచి ఐడెంటిటీ అండ్ కాంటాక్ట్ సో ఇన్ ప్రోగ్రెస్లో ఉంది. సో ఫస్ట్ దాన్ని చేద్దాము. ఈమెయిల్. మన కాంటాక్ట్ అంటే ఆబ్వియస్లీ మెయిల్కే వస్తుంది తర్వాత రిజల్ట్స్ వచ్చినప్పుడు. సో మన ఈమెయిల్ కరెక్ట్ కాబట్టి కంటిన్యూ. సో దెన్ గో ఫర్ ప్రిపేర్ అప్లికేషన్ డిక్లరేషన్. సో దెన్ మనం 18 ఏజ్ అబోవ్ 18 కాబట్టి ఆబ్వియస్లీ సెలెక్ట్ చేస్తాం, కంటిన్యూ. అది అయిపోయింది. దెన్ ప్రూఫ్ ఆఫ్ ఎవిడెన్స్ లైక్ పాస్పోర్ట్. సో అలా కంటిన్యూ చేసేయండి. అప్లోడ్ యువర్ ఎవిడెన్స్. సో డాక్యుమెంట్. సో ఏ ఫైల్ అయినా పర్లేదు, PDF, JPG సంథింగ్ ఏదైనా సరే. సో అక్కడ పోండి, సెలెక్ట్ చేయండి. సో ఫ్రంట్ అయినా పర్లేదు, బ్రాకెట్ 2 పెట్టినా పర్లేదు, ఒకటైనా చాలు. ఫ్రంట్ మాత్రం ఇంపార్టెంట్. ఒకటి పెట్టేమైతే ఫ్రంట్, 2 పెట్టేమైతే 2 పెట్టేసేయండి. ఓన్లీ బ్యాక్ అయితే పెట్టొద్దు. దెన్ గో ఫర్ అప్లోడ్. అప్లోడ్ అయిపోయింది. దెన్ గో ఫర్ కంటిన్యూ.
కంటిన్యూ చేసేయండి. సో 1 ఫైల్ యాడెడ్, కన్ఫర్మ్ అండ్ అప్లోడ్ కొట్టండి. సో ఎవిడెన్స్ అప్లోడ్ అయిపోయింది. సో ఇప్పుడు నెక్స్ట్ వన్ కంటిన్యూ. సో సెషన్ ఎక్స్ప్రెషన్ టెస్ట్, సో ఆల్ డన్. సో దెన్ ఫైనల్లీ go for submit and do subscribe. Okay, submit. సో దెన్ ఫైనల్గా కంటిన్యూ అండ్ సబ్మిట్. అప్లికేషన్ సబ్మిట్ అయిపోయింది. సో ఇంతే, చాలా ఈజీ, 5 minutesలో అయిపోయింది.